ఈ కోళ్ళకి బర్డ్ ఫ్లూ రావడం ఏంటో కానీ మా హస్బెండ్ అయితే మేకకి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి సండే ఒక్కొక్క ఐటెం చేపిస్తున్నారు నాతో. అలా మేక తలకాయ, బేజా ఫ్రై, పాయ, ఇంకా లివర్ ఫ్రై. ఇక లాస్ట్ కు మిగిలింది మేక యొక్క పొట్ట, దాన్నే బోటి అంటారు. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి మటన్ షాప్ కి అయితే వెళ్ళాడు. ఇక బోటి తీసుకుందామని బోటి అయితే అడిగాడంట. కాకపోతే కట్ చేయడానికి కూడా టైం లేదని చెప్పేసి తను అలానే ఇచ్చేసాడంట. సర్లే ఎలాగో తెచ్చేసుకున్నావు కదా, అంతా క్లీన్ చేసి కట్ చేసి నాకైతే ఇచ్చేసి నేను కర్రీ చేసి పెడతాను అని చెప్పాను. అరే అని చెప్పేసి మా హస్బెండ్ కత్తిపీట పట్టుకోగానే ఆఫీస్ నుండి అయితే కాల్ వచ్చింది. అర్జెంట్ గా వెహికల్ డెలివరీ చేయాలని చెప్పేసి మళ్ళీ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాడు. మళ్ళీ తన ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి అయితే 2 hours అయితే పడుతుంది. కానీ వచ్చేసరికి ఇదంతా స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇక వేడి నీళ్ళు పెట్టి చిన్నగా కట్ చేసి అంతా నీట్ గా క్లీన్ చేసి పెట్టేసి ఇక మా హస్బెండ్ వచ్చేసరికి వంట కూడా అయిపోయింది. ఇక రాగానే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసాడు. నాకు మాత్రం చాలా కోపం వచ్చింది, ఎందుకంటే ఈ బోటి క్లీన్ చేయడం అంటే చాలా కష్టం. అదంతా స్మెల్ వస్తుంది ఏంటో, కానీ తింటే బాగుంటుంది కానీ క్లీన్ చేయాలంటేనే చాలా కష్టం. క్లీన్ చేసిన తర్వాత నాకైతే అస్సలు తినాలనిపించలేదు. అలాగా మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి.